ఇది నేను చెప్పిన యానిమల్ ఉంది కదా, ఇది ఫిక్స్డ్ 65. రేటు ఉంటుంది, రేటు 80-85 అట్లా చెప్తారు. ఇక మనకి ఏంటంటే మనం ఒరిజినల్ రేటు చెప్పుకోవాలా, మనం కూడా అట్లా ఇది కావద్దని. సో ఫిక్స్డ్ రేట్ అనమాట, దీన్ని బార్గెనింగ్ ఏముండదు. మార్కెట్లో అయితే 85 పెట్టినా కానీ ఇప్పుడు వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఇది సెకండ్ టైం లాక్టేషను. హార్న్స్ కూడా కిందికి వస్తున్నాయి. ఓకే, ఓన్లీ రీజన్ ఏంటంటే కొద్దిగా తీసేసి నేను వేరే రాటి తెద్దామని చూస్తున్నాను అనమాట, దాని కొరకు ఎంత ఏం లేదు. ఇది 6.5 months ప్రెగ్నెంట్ ఉంది. సో మీరు కూడా చెకప్ చేసుకోండి, చెకప్ చేసుకున్నాక ఓకే అనుకుంటేనే మళ్ళీ మీరు తీసుకోండి, అట్లా కూడా ఏం లేదు, ప్రాబ్లం లేదు. ఓకే, సో నేను ఫుల్ స్కాన్ చేస్తాను. ఇది అయ్యో 4 టిట్స్ ఇటు సైడ్ ఈక్వల్ ఉన్నాయి. బా అయ్యో బ్యాక్ సైడ్ టిట్టు, ఇటు సైడ్ టిట్స్ ప్రాబ్లం లేదు, హంప్ కూడా జబర్దస్త్ ఉంది. హార్న్స్ కూడా కిందికి ఉన్నాయి. అండ్ క్రాస్ అయింది కూడా మన ఒరిజినల్ మన గోరఖ్ బుల్. ఓకే, ఇది ఒకటి. రెండో యానిమల్ ఇది, ఇక దీని ఫేస్ ఇక ఇది రెండో యానిమల్ ఇది అనమాట. చెప్పినా కదా 3 టిట్స్ అని. ఇది 3 టిట్స్, ఇగో దీనికి 3 టిట్స్ అనమాట. ఒక టిటు అయింది. యానిమల్ మాత్రం కండిషన్ మాత్రం పర్ఫెక్ట్ అన్న. 4.5 liters పర్ టైము. ఇది నా దగ్గర 3.5 liters ఇచ్చింది ఫస్ట్ టైము, మరి ఇప్పుడు ఒక 4.5కి వెళ్ళిపోతుంది అన్న, అట్లేం లేదు. ఓకే, ఇది 4.5 ఇచ్చింది. సో అంతే, ఇక 4.5 పర్ టైం అంటే బెటర్ అనమాట ఈ గిర్లా, ఎందుకంటే మనకి లాంగ్ టైం ఇవ్వాలి కదా మిల్క్. సో దాని కొరకు ఇదన్న 2 animals. ఇది ఫిక్స్ అయిపోయిన 48, ఇది ఫిక్స్ అయిపోయిన 65. ఏది ఉన్నా కానీ తీసుకోవచ్చు. ఆల్రెడీ అడ్డర్ కూడా ఇక మన ఇది కూడా వేసుకొని చూడు, మీకు అర్థమైపోతుంది. అంటే పంపించిన నేను ఒక ఇద్దరు కూడా ఆల్రెడీ డిస్కషన్ నడుస్తుంది, కానీ ఇంకా ఫైనల్ కాలేదు. ఓకే, ఇగో ఈ 2 animals పంపించిన, ఇంకొక యానిమల్ ఉంది, అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. అది అమౌంట్ కూడా మనకి అడ్వాన్స్ చేసేసినాడు. ఈ 2 animalsది ఉందన్నమాట. ఓకే.